నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. రైతు రుణమాఫీలో భాగంగా 2 లక్షల రూపాయల రుణ మాఫీ జరగడం లేదని ఈ రోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా అందరి రైతులకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలోలాగా రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్లకు లేని రేషన్ కార్డు రుణ మాఫీ సమయంలో గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ రైతుల వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్పీ సముదాయించడంతో 10 మంది రైతులను కలెక్టర్ కార్యాలయంలోనికి అనుమతించడంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కు వినతి పత్రం సమర్పించారు. Down, down, CM! Down, down, CM! Down, down! CM! Down, down, CM! Down, down, CM! Down, down, CM! Jai Jawan! కొట్లాడుతుంటేనే బాగుంటది కాబట్టి మీరు అందరూ ధన్యవాదాలు. 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ వెంటనే. అందరం కలిసి చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక కలెక్టర్ గారికి కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి మనం అందరం కలిసి పోతున్నాము. కావున మన డిమాండ్స్ ఏంటి అంటే అందరూ కొత్తగా ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరూ కొత్తగా లోన్ తీసుకొని డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే నేను రుణమాఫీ చేస్తాను, అందరికీ ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే పోయిన నెలలో రుణమాఫీ చేస్తా అని స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పటి వరకు తీరా చూస్తే చాలా మండలాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో మొత్తానికి
40 నుండి 45% వరకే రుణమాఫీ జరిగింది. ఇలా ప్రధానంగా ఏంటి అంటే ఒకటి ప్రధానంగా ఆధార్ కార్డు లింక్ పెట్టి ఆధార్ కార్డులో తప్పు ఉన్నదని మాఫీ చేయకపోవడము, రెండోది రేషన్ కార్డులు లింకు చేసి రేషన్ కార్డు లేదని కొంతమందికి ఆపడము, రేషన్ కార్డులో తప్పు ఉన్నదని, పట్ట పాస్బుక్లో తప్పు ఉన్నదని, బ్యాంక్ అకౌంట్లో తప్పు ఉన్నదని ఏదో సమస్య వెతికి రైతులకు రుణమాఫీ కాకుండా చూస్తున్నారు. రైతులు ఇబ్బంది పడుతూ బ్యాంకుల చుట్టూ తిరిగినా కానీ మా దగ్గర ఏమున్నది అంటున్నారు. అయితే అసలు విషయం ఏంటి అంటే అన్నీ చూసుకొనే మనకు బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు కదా. ఈరోజు మన రుణమాఫీకి వచ్చే వరకల్లా ఇన్ని కొలువులు ఎందుకు పెడుతున్నారు? ఇది ప్రభుత్వానికి తెలియదా? కనుక మనమందరం సంఘటితమై ఇట్లా ఉద్యమం చేస్తూ ముందుకు పోయి మన డిమాండ్లను సాధించుకోవాలని చేస్తున్నాము. అదే మొన్న 2 లక్షల మందికి అని చెప్పింది, దానికి 32 లక్షల కోట్లు ఇప్పటి వరకు చేసింది 11,50,000 కోట్లు మాత్రమే చేసింది. ఇంకంటే సగం కంటే తక్కువనే చేసింది. మిగిలిన రైతులందరూ ఏం పాపం చేసారు? కనుక దీని ఆధారంగా మనం అందరము ఐక్యంగా ఉండి సాధించుకోవాలని కోరుతున్నాము. రెండో అంశం ఏంటి అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు మీకు ఎన్ని లక్షలు ఉంటే మీకేమి ఇబ్బంది? 2 లక్షలు ఉంటుండొచ్చు, ఎక్కువ ఉంటుండొచ్చు, మీకేమైనా ఇబ్బందా? ఆ రైతులు ఆ బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు కదా, ఆ బ్యాంకు వాళ్ళు ఇచ్చారు కదా. ఒక్కొక్క రైతు ఉంటారు, పరిస్థితి ఏంటంటే అన్ని పంటలు వండే సీజను అన్ని పెట్టుబడులు పెట్టి ₹1 లేదు. ఇప్పుడు బ్యాంకులో ముందు జమ చేస్తాము, జమ చేస్తేనే మేము మీకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇది ఎంతవరకు కరెక్టు? కనుక ప్రభుత్వం 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నది కనుక 2 లక్షలు ముందుగా ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో వేసి రైతు ఇప్పుడు కాకపోతే ఇంకా నెలకు వేసుకుంటాడా, లేకపోతే ఆ 2 లక్షలు మాఫీ చేసుకొని మిగిలిన డబ్బులను ఉంచుకోగలుగుతాడా? దానికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది? కనుక ప్రతిదీ ఆలోచన చేసి ప్రభుత్వం ఆలోచన చేసి రైతులకు అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కలిగించాలని ఈరోజు ఇక్కడికి వచ్చిన రైతులందరూ ప్రతి ఒక్కరిని కూడా రుణాలకు అతీతంగా కొంతమంది ఇక్కడ రుణాలు మాఫైన రైతులు కూడా వచ్చారు. ఎందుకంటే తోటి రైతుల బాధలు చూడలేక వచ్చారు. వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది రుణాలు మాఫీ అయ్యే వరకు కూడా కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఎలాంటి ధర్నాకైనా పిలుపునిస్తే ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా రావాలి. వచ్చి ఇది ఇక్కడికే ఇయ్యలేని ఒక్క ప్రోగ్రాం కాదు, రుణాలన్నీ అకౌంట్లో జమ చేసే వరకు అందరూ సమిష్టిగా జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేయాల్సిందిగా కోరుతున్నాను. రైతు ఐక్యత. ఏవో గారితో జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడిండు, మన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తోటి మాట్లాడిండు. ఏదైనా ఉంటే మేము సమస్యలు జరిగిన పరిస్థితి ఉన్నది. అప్పుడేమో కుటుంబ ఆధారితంగా కాకుండా పట్టేదారు పసుపుగా ఆధారితంగానే మేము రుణమాఫీ చేస్తామని గవర్నమెంట్ అప్పుడు అనడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కొర్రీలు పెట్టి డాటా లేదు అది ఇది అని చెప్పేసి ఇట్లా చేస్తుంది. ఇప్పుడు అడుగుతాము దీనిపైన మేము రైతులమందరము ఇచ్చి మా విన్నపాన్ని మీకు వినిపిస్తున్నాం సార్. మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యల పరిష్కార దిశగా ఆలోచించండి సార్ అని చెప్పేసి అనడం జరిగింది. వారు ఏమన్నారంటే సరే మీరు మాకు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారంగా ఉన్న గవర్నమెంట్ జీవో ఏమున్నదో దాని మీద ఇట్లా రైతులు వీడికి వచ్చిందంటని చెప్పి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడనే ఒక కామారెడ్డి కలెక్టర్ కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం తీసుకున్నది భారతీయ కిసాన్ సంఘ్. ఇది ఇప్పటితో సమసిపోతే సంతోషం, లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అవకాశం. నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకుని పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపులు, సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి అయిన డిఆర్హెచ్ వీర వరప్రసాద్ గారు హాజరైనారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సింగ్ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం 2 నిమిషాలు మౌనం పాటించి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ మెడికల్ స్టాఫ్, ప్రొఫెసర్ స్వాగతం పలికారు. న్యాయ సేవాధికార సంస్థ యొక్క పని తీరుని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన ముందుగా రిపోర్ట్ చేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనలో సుప్రీంకోర్టు సుయో మోటోగా తీసుకొని టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. పనిచేసే ప్రదేశాలలో రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కి సూచించారు. అలాంటి కమిటీలకు చట్టబద్ధత ఉంటుంది అని అన్నారు.
అలాగే వైద్యులు డయింగ్ డిక్లరేషన్లో మరియు ఇతర విషయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు వర్తించే చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి రామ్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి గారు మరియు ఆఫీస్ అసిస్టెంట్ సాయి ప్రణీత్, వైద్యులు, నర్సులు, మెడికల్ ప్రొఫెసర్స్ ఇతరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఇంపార్టెంట్, అవునా కాదు? సో మీరందరూ కూడా ఒక కోఆపరేషన్లో ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తేనే మనం సేవలు అందించడానికి పేషెంట్స్కి అవకాశం ఉంటుంది. మరి మనం సేవలు అందించట్లేదా అంటే అందిస్తుంది, కానీ ఆ అందించే క్రమంలో మనల్ని మనం కాపాడుకోలేము, కొన్ని సమస్యల్లో పడుతుంది. ఉదాహరణకి ఒక పేషెంట్ వచ్చాడు, మనకి చట్టం ఏం చెప్తుంది? నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి డాక్టర్ అనేవాడు. నువ్వు రిఫ్యూజ్ చేయడానికి కుదరదు. ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ది మెడికల్ ఎథిక్స్. సో అందువల్ల కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనకి ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేయాలి, ఎందుకంటే అభినందనలు కూడా తెలియజేయాలి. మెడికల్ ప్రొఫెషన్ ఈరోజు చాలామంది చూస్ చేసుకోవడానికి భయపడుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఏమనుకోవద్దు, ఎట్లా ఉంటున్నాం, ఎంత కష్టపడి చదువుతారో వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా అంత కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆ పరిస్థితి అన్నింటిలో ఉంది, కానీ మీ దాంట్లో ఇంకెక్కువ ఉంది. మొన్న ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, సివిల్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం కన్నా ఒక ఎండి సీట్ సంపాదించుకొని ఒక బెస్ట్ ప్రొఫెసర్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి మెడికల్ ఫీల్డ్. అవునా కాదు? మీరందరూ నాకు తెలిసి ఏకీపిస్తున్నారు. మరి మీరందరూ ఇంత కష్టపడి చదువుకొని ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మీరు సమస్యల్లో పడకూడదనేది నా ఉద్దేశం. మరి సమస్యల్లో పడకూడదనే పరిస్థితి రాకుండా మనం ఏం చేయాలి చట్టం ప్రకారం? ఉదాహరణకి సార్ ఇందాక చెప్పినట్టుగా మనం ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా లోన్లీనెస్ అనేది అవాయిడ్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో లేకపోతే ఒక సర్జికల్ రూమ్ కానీ లేకపోతే ఒక ఓపీ గది కానీ సింగిల్గా ఎప్పుడు కూడా పనిచేయద్దు. అంటే డాక్టర్ గారు ఒకటే సింగిల్గా పనిచేయచ్చు, కానీ ఒక స్టాఫ్ని పెట్టుకోండి. నర్సు గారు నర్సు ఉంటారు, లేకపోతే వేరే స్టాఫ్ ఉంటారు. మీరు అనొచ్చు ప్రతిసారి అది పాసిబుల్ కాదేమో అని. స్టాఫ్ ఉంటారు కదా, అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి డ్యూటీస్ ఒక టీమ్ లాగా. మరి నైట్ డ్యూటీస్ చాలామంది చేస్తున్నారు. ఈ మధ్య పేపర్లో ఈనాడులో రాశారు, చాలా హాస్పిటల్స్ కానీ అట్లాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఎస్పెషల్లీ ఉమెన్ డాక్టర్స్కి వాళ్ళు నైట్ డ్యూటీ చేసేటప్పుడు నైట్ మొత్తం 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పనిచేయాలంటే ఇట్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, ఎవరు చేయలేదు. మరి వాళ్ళకి అట్లీస్ట్ ఒక 2 గంటలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ ఫెసిలిటీని మనం ఉన్న దాంట్లో ప్రొవైడ్ చేయాలి. మరి ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, లేకపోతే మాత్రం వాటిని కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. కొన్ని హాస్పిటల్స్లో ఈవెన్ బాత్రూమ్స్ కూడా సరిగా లేకుండా, టాయిలెట్స్ లేకుండా ఈ మధ్యలో వాళ్ళ ఇంటికి పోయి స్నానం చేసి వచ్చే పరిస్థితి కనపడుతుందని పేపర్లో రాస్తారు. సో నిన్న సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టులో ఒక హీరింగ్ జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మనం డైరెక్ట్గా వినొచ్చు. లైవ్ స్ట్రీమింగ్ అని పెట్టారు. మీరు ఆ సైట్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో విచారణ, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ వాదోపవాలు ఏం జరుగుతుంది. మరి సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా, నేను ఇంతకుముందు కూడా సిబిఐలో పనిచేశాను కోర్టులో హైదరాబాద్. సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా మనకి ఇంతవరకు ఎవరైతే ఆ కల్ప్రిట్ ఉన్నాడో అతను అరెస్ట్ చేయడం కానీ అతను ఎవరనేది తెలుసుకోవడం కానీ మనం చేయలేదు వెస్ట్ బెంగాల్. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే రీజన్స్ ఇంకా మనకు తెలియదు. సుప్రీంకోర్టు వారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి నాగేశ్వర రెడ్డి గారు అట్లాగే డాక్టర్ శ్రీనివాస్ వాళ్ళిద్దరినీ కూడా మెంబర్స్గా నియమించడం జరిగింది. దానికి మనందరం కూడా సంతోషపడాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఇద్దరు కూడా ఆ కమిటీలో చోటు చేసుకుని వాళ్ళు కూడా మన న్యూస్ చెప్తారు అక్కడ కమిటీలో. మరి సుమోటో అంటే ఏంటి, ఎవరి ప్రాబ్లం లేకుండా, ఎవరి దగ్గర నుంచి పిటిషన్ లేకుండా సుప్రీంకోర్టు
ఈ న్యూస్ పేపర్స్ బట్టి లేకపోతే టెలివిజన్లో వచ్చిన వార్తలను బట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని సుమోటోగా కేసు ఇష్యూ చేసి వాళ్ళు అక్కడ డైరెక్షన్స్ ఇస్తున్నారు. మనకి 2 వారాల లోపు ఇట్లా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళ సూచనలు కూడా ఇవ్వమని చెప్పారు. మనం ఎట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,250, వెండి 875 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.